వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చెప్పాడంటే చేస్తాడంతే, లోకేష్ సమక్షంలో పునర్వికాకు పునర్జన్మ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక సమర్థుడైన నాయకుడు అధికారంలో ఉంటేనో, ఒక సమర్థుడైన నాయకుడి చేతిలోని అధికారం ఉంటేనో, లేకపోతే ప్రభుత్వంలో ఉంటేనో అలాంటి వాళ్ళు ఎలాంటి మంచి జరుగుతుందనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అంతేకాదు ఈరోజు సోషల్ మీడియా వెర్రితలలు వేస్తూ ఉంది. గత ప్రశాంత్ కిషోర్ అనే ఒక ఏదైతే సంఘ సంస్కర్త పేరుతోనో లేకపోతే ఒక వ్యూహకర్త పేరుతోనో ఏపీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ సోషల్ మీడియా అనేది వెర్రితలలు వేస్తూ ఉంది. నిజంగా అది ఎదుట ఉంది ఎవరైనా సరే వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీని రోడ్డుకు లాక్కొచ్చే ప్రయత్నం చేయడం, అది మహిళలు చిన్నపిల్లలను చూడకుండా వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళ క్యారెక్టర్ని హింసించే ప్రయత్నం చేయడం, ఇదంతా చాలా కామన్గా తీసుకుంటా ఉన్నారు చాలామంది. అందుకని ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సోషల్ మీడియాని అంత సీరియస్గా జనం కూడా పూర్తి 100 to 100% యాక్సెప్ట్ చేయరు. కానీ అదే సోషల్ మీడియా తాను చేయాలనుకుంటే సమాజాన్ని మార్చగలదు, తాను చేయాలనుకుంటే ఎన్నో అద్భుతాలు చేయగలదు. అలాంటి అద్భుతమే ఈరోజు పునర్వికా విషయంలో జరిగింది. అయితే ఈ అద్భుతాన్ని చూడలేని కళ్ళు లేని కబోదులు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ఆఖరికి దీన్ని కూడా పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది మనం గతంలో కూడా చెప్పాము. ఈ అంశం వచ్చినప్పుడు మరొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. కర్నూలు జిల్లాకు చెందిన పునర్విక, ఆ పాప 1 year అవుతుంది. పుట్టి 1 year అయిన తర్వాత మామూలుగా అయితే అన్ని విషయాల్లో అటు నేల మీద పాకడం దగ్గర నుంచి అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉండాలి. కానీ ఆవిడ పూర్తి స్థాయిలో ఇంకా డిటరేట్ అయిపోతూ ఉంది. ఏంటంటే డాక్టర్స్ దగ్గర తీసుకువెళ్తే వాళ్ళ పేరెంట్స్ ఆ పాపకి చాలా అరుదైన SMA అనే వ్యాధి వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేంటంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ type 1. అది అంటే కండరాల లోపం అనమాట. కండరాలు సరిగ్గా ఎదగలేని పరిస్థితి ఉంటుంది. సో అట్లా ఆమెకి చాలా సీరియస్ ఇష్యూ ఉంది. అది అలాగే కంటిన్యూ అవుతుంటే ఇంకొక ఏడాది కూడా ఆమె బతకదు అని చెప్పి డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అయితే దానికి మందు ఉందా, దానికి రెమెడీ ఉందా అంటే అది ఇక్కడ ఉన్నదు, US నుంచి దాన్ని తెప్పించాల్సి ఉంటుంది. అమెరికా నుంచి ఆ ఇంజెక్షన్ జొలెస్మా అంటారు దాన్ని. అది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఆ ఇంజెక్షన్ కాస్టే 16 కోట్లు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది డాక్టర్స్. ఇక పేరెంట్స్ భయపడిపోయారు. వాళ్ళ నాన్న ఏదో చిన్న సెలూన్ షాప్ పెట్టుకొని ఏదో తన జీవితాన్ని ఏదో గడుపుతూ ఉంటారు. వాళ్ళ అమ్మ కూడా పునర్విక వాళ్ళ అమ్మ కూడా హౌస్ వైఫే. సో అలాంటి ఫ్యామిలీకి 16 కోట్లు అంటే అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని అంశమే. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు తమకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా కొంతమంది సోషల్ మీడియాని అప్రోచ్ అయిపోయి లోకల్గా ఉన్న కొంతమంది రిపోర్టర్స్ని అప్రోచ్ అయ్యారు. కొంతమంది ఏదైతే సమాజ సేవ చేసే వాళ్ళని సోషల్ సర్వీస్లో ఉన్న వాళ్ళతో అప్రోచ్ అవ్వడం జరిగింది. అలా అప్రోచ్ అయిన తర్వాత అందరూ కలిసి ఆ పునర్వికాకి సంబంధించిన ఆ వ్యాధి గురించి, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అలా ఆ అంశం చాలా వైరల్ అయింది. సో మొత్తం 16 కోట్లు అనుకుంటే 10 కోట్లు సోషల్ మీడియా ద్వారానే ఇది అందరూ కూడా మొత్తం ఆ స్థాయిలో సమాజం స్పందించింది సోషల్ మీడియా ద్వారానే. అంటే సోషల్ మీడియాకి ఎంత పవర్ ఉంది, ఎంత పవర్ఫుల్ వెపన్ సోషల్ మీడియా అనేది ఈ ఒక్క విషయంతోనే మనకు అర్థమవుతుంది. 10 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 నెలల్లోనే 10 కోట్లు సమకూరాయి అంటే సోషల్ మీడియాలోనూ స్పందించి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఆ స్థాయిలో విరాళాలు సేకరణ చేశారంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ అంశం లోకేష్ దృష్టిని కూడా ఆకర్షించింది. కొంతమంది ఆయన కోట్ చేయడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. వెంటనే లోకేష్ స్పందించారు. 10 కోట్లు ఆల్రెడీ సమకూరాయి కాబట్టి నేను ఇంకా సాయం చేయాల్సింది ఇంకొక 6 కోట్లే, నేను చూసుకుంటాను మిగతా ఖర్చు అని చెప్పేసి ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా చాలా ఫ్యామిలీ కూడా చాలా సంతోషించింది. అయితే లోకేష్ ఒక మాట అన్నారు, నిజంగా చేస్తారా చేయరా అనే అనుమానాలు చాలా మందిలో ఉండుండొచ్చు, మైట్ బి. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏంటో చాలా మందికి తెలియకపోవచ్చు కాబట్టి. వైఎస్ఆర్సీపీ కూడా దీన్ని ఒక ప్రచారానికి వాడుకుంటా ఉన్నారు. పునర్విక అనే చిన్న పాపను కూడా ప్రచారానికి ఉపయోగించుకుంటా ఉన్నారు అని చెప్పి చాలా దారుణంగా ఆ పార్టీ సోషల్ మీడియా మాట్లాడింది. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటన చేసి ఉండొచ్చు కదా, నేనే ఆదుకుంటాను నా ఫ్యామిలీని అని. జగన్మోహన్ రెడ్డి సంపాదించిన అడ్డగోలు సంపాదనలో 6 కోట్లు అనేది పెద్ద విషయం కాదు కదా, ఆయనే ఇచ్చి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి బురదపోసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన టీం కానీ ఆయన కానీ పునర్విక విషయంలో మాత్రం ఎలాంటి స్పందన లేదు ఆ పార్టీ వైపు నుంచి. దాన్ని అక్కడి నుంచి చూస్తే ఈరోజు లోకేష్ చెప్పడమే కాదు, స్వయంగా తన అకౌంట్ నుంచే, పార్టీ అకౌంటో లేకపోతే ప్రభుత్వం నుంచో తీసుకోలేదు ఆ ఖర్చులు, తన అకౌంట్ నుంచే ఆ పాప పునర్వికకి 6 కోట్లు కేటాయించడం జరిగింది. మొత్తం 16 కోట్లు సమకూరే. అందుకనే ఆ పేరెంట్స్ కూడా ఈరోజు లోకేష్ వైపే నిలబడ్డారు. లోకేష్ని దేవుళ్ళగా చూస్తూ ఉన్నారు. ఈరోజు రెయిన్బో హాస్పిటల్లో ఆ ఇంజక్షన్ తెప్పేయడం జరిగింది. ఆ హాస్పిటల్ లోకేష్ సమక్షంలోనే ఆ ఇంజక్షన్ ఆ పాపకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. అవి లోకేష్ ఆ పాపను ఎత్తుకుని ఆమెకి ట్వీట్ చేస్తూ, నువ్వు మళ్ళీ పునర్జన్మ ఎత్తుతున్నావు ఈ రోజున అని చెప్పేసి ఒక ట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ ఉంచడం జరిగింది. ఎంత హంబుల్ మూమెంట్ అది, ఎంత ప్రైడ్ మూమెంట్ అది.
అదే ఎవరు పట్టించుకోకుండా ఉండుంటే ఈ క్రెడిట్ లోకేష్ గారికి ఒక్కరికి ఇవ్వలేం మనం. ఈ క్రెడిట్ సోషల్ మీడియాకి ఇవ్వాలి, అంత స్థాయిలో ఆమె కోసం స్పందించడానికి ముందుకు వచ్చిన దాతలకు కూడా మనం ఇవ్వాలి. కాకుంటే ఈ విషయంలో ఇనిషియేట్ తీసుకొని ఏమోలే నేను చెప్పాను కదా అని వదిలేయకుండా ఇనిషియేట్ తీసుకొని దగ్గరుండి మరి ఆ పాపకు ఆ ఇంజెక్షన్ తెప్పించేదాకా అటు ఏదైతే ట్యాక్సులు కూడా దిగుమతి సుంకాలు కూడా తగ్గించి జిఎస్టీ అలాంటివన్నీ కూడా ఎగ్జామ్షన్ వచ్చేలా కూడా కేంద్ర మంత్రులతో లోకేష్ మాట్లాడారు, కన్సర్న్ మంత్రులతోని. సో ఆ ఇంజెక్షన్ తెప్పించడం జరిగింది. అంత సీరియస్గా అంశాన్ని ఫాలోఅప్ చేసి అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆ ఫాలోఅప్ చేసి వాళ్ళు పిలవడంతోనే రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి తన సమక్షంలో ఆ పాపకి ఆ ట్రీట్మెంట్ జరగడం అనేది నిజంగానే అదొక చాలా చిన్న విషయమే కావచ్చేమో, కానీ అక్కడ ఉంది ఒక పాప ప్రాణం. ఆ పేరెంట్స్కి ఇద్దరికి కూడా ఆ పాపే కదా ఆధారం. సో అలాంటిది అంత ఆ ఇష్యూలో లోకేష్ ఆ స్థాయిలో ఒక ఎమోషన్ బాండింగ్ వచ్చేలాగా, ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చేలాగా ఆయన ఈ ఇష్యూని తీసుకోవడం అంటే మాత్రం నిజంగా అది ఎవరైనా సరే ఆయన విజన్కి ఈ విషయంలో ఆయన ముందు చూపుకో లేకపోతే ఆయన దాతృత్వానికో ఎవరైనా సరే ఇక్కడ ఆయనకి అప్లాజ్ ఇవ్వాల్సిందే. అయితే వైఎస్ఆర్సీపీ దీన్ని కూడా రాజకీయం చేస్తోంది. చిన్నపిల్లను కూడా ఈరోజు వాడుకుంటా ఉన్నారు, చిన్నపిల్లని కూడా ప్రచారానికి వాడుకుంటా ఉన్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దీన్ని చాలా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. దయచేసి మీరు రాజకీయంగా ఏమైనా విమర్శించాలనుకుంటే రాజకీయంగా విమర్శించండి, లేదు ప్రభుత్వ పరంగా లోపాలు ఉంటే ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు లోకేష్ను తిట్టండి, లేదు లోకేష్ శాఖపరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆయన క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి, ఆ లోపాలు ఏంటో వెలికి తీసే ప్రయత్నం చేయండి. ఇది నిజంగా ఒక హ్యూమన్ యాంగిల్, ఒక హ్యూమన్ ఎమోషన్ ఉన్న ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కదా ఇది. ఇలాంటి ఇష్యూని కూడా మీరు రాజకీయం ఎలా చేస్తారు? దయచేసి ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు, ఇలాంటి దిక్కుమాలిన సోషల్ మీడియా ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఇంకా 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 నెగిటివిటీని పెంచుకునే ప్రయత్నం ఇది. అది రాజకీయం ఎలా అవుతుంది? దాని రాజకీయ ప్రచారం ఎలా అవుతుంది? తను మాటిచ్చారు, 6 కోట్ల డబ్బులు తీసుకొచ్చి తన సొంత అకౌంట్ నుంచి తీసుకెళ్లి ఆమెకి హెల్ప్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ పేరెంట్స్ ఎంతో సంతోషించి తమ పాపకి ఇది జరుగుతుంది కాబట్టి ఈ చికిత్స జరిగేటప్పుడు లోకేష్ అంత ఆదుకున్నారు కాబట్టి ఆయన మా ముందుండాలని కోరుకున్నారు. ఈవెన్ ఆయన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు. ఏముందిలే డబ్బులు ఇచ్చేసాను కదా అని వదిలేలేదు అందాన్ని. ఆ ఫోటో ఒకటి, ఆ పాపను ఎత్తుకున్న ఫోటో ఒకటి పెట్టి ఇలా జరిగింది తనకు పునర్జన్మ లభించబోతుందని ఒక ట్వీట్ పెడితే దాన్ని కూడా రాజకీయం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. అది పాపను వాడుకోవడం ఎలా అవుతుంది? లోకేష్ ఆ ఇష్యూలో లోకేష్కి ఫుల్ రైట్స్ ఉన్నాయి కూడా. అందుకే ఈ క్రెడిట్ లోకేష్కి ఒక్కరికే నేను అంటలేదు, అది సోషల్ మీడియాకి కూడా తొక్కుతుందని స్టార్టింగ్లోనే నేను క్లెయిమ్ చేయడం జరిగింది. సో దీన్ని రాజకీయ విష ప్రచారాలకో లేకపోతే ఇంకో దానికో ఇలా వాడటం ఆపండి. పోనీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉండొచ్చు ఒక 6 కోట్లు, కనీసం ఒక 2 కోట్లన్నా ఇచ్చి ఉండొచ్చు. అప్పుడు లోకేష్ మీద అయినా భారం తగ్గుండేది కదా. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఆ మనసు రాలేదు? సో అందుకనే ఇలాంటి ప్రచారాలు మీరు ఆపండి. నేను స్టార్టింగ్ టైటిల్ పెట్టినట్టు ఒక సమర్థవంతుడైన నాయకుడు ఉంటే, అతని చేతిలో అధికారం ఉంటే ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేయొచ్చు. ఈరోజు అధికారాన్ని పెట్టుకుని ఆయన చేయలేదు కూడా. అధికారం లేకపోయినా అధికారం ఉన్నా తన సొంత బాధ్యతగా దాన్ని తీసుకొని లోకేష్ చేశారు కాబట్టి ఈరోజు ఆయనకు అంత అప్లాస్ దక్కుతోంది. దయచేసి ఇలాంటి ఇష్యూలు మాత్రం మీరు రాజకీయం చేయమాకండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.